మీ సోమన్ బాబు లాగా ఉంటారనేది లేకపోతే మీకు ఇన్ని అవకాశాలు వచ్చుండేయా అంటారా? ఏమో అది అయితే మనం చెప్పలేము. నిజానికైతే బాబు గారు ఫోటో చూపిస్తే చాలామంది అభిమానిస్తున్నారండి. బాబు గారి మీద ఉండే అభిమానంతో ఇస్తున్నారా అనుకోవాలి, లేకపోతే మన క్యారెక్టర్లో. కాకపోతే ఏంటంటే ఆ రూపం కొన్నిటికి కొద్దిగా మైనస్ అవుద్దండి. ఓహో, ఎందుకంటే డూబ్ అతను ఆయన పెట్టుకోవడం ఏంటి అనుకుంటారు కదండి. అందుకని నేను అలా ఉండనండి. మామూలుగా వెంకటేశ్వర్ లాగానే ఉంటా. బాబు గారి లాగా ఎందుకుంటామండి, ఉండను. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈ బాబు గారు వేషం కావాల్సి మీరు అడిగారు కాబట్టి ఇలా మేకప్ చేసుకున్నాను. మామూలుగా అయితే వేరే ఎవరన్నా టీవీ షోలు కూడా ఆహ్వానించారు మిమ్మల్ని, జబర్దస్త్ షోలు లాంటివి ఇలాంటి వాటికి? మరి ముఖ్యంగా సారీ అండి మీకు చెప్పాలి, మా ఆది గారండి జబర్దస్త్ టీంలో హైపర్ ఆది గారు నన్ను పిలిచి బాబు గారు గెటప్ వేయించి వెళ్ళి వచ్చి గోదారమ్మ అన్న సాంగు, మరి శారదా నిన్ను చేరగా అన్న సాంగు, మరి అలాగే గాలివానలో 3 సాంగులు ఇచ్చారండి. 3 సాంగులు చేస్తే నాగబాబు గారు జడ్జి, మన రోజా మేడం గారు జడ్జి అండి. వారిద్దరు కూడా చాలా ఆనందించారండి. నాగబాబు గారు అయితే ఒక 15 నిమిషాలు నా గురించే మాట్లాడారు. బాబు ఏ ఊరమ్మ మీద అన్నారు. ఇలాగ తాడేపల్లిగూడెం అండి. అయితే నిన్ను అక్కడ అందరూ శోభన్ బాబు అని పిలుస్తారా అన్నాడు. అవును సార్ అన్నాడు. చాలా నాకు రియల్గా ఉన్నావా, నిజంగా నేను ఇప్పటి వరకు ఇలా ఎవరిని చూడలేదు, చాలా బాగున్నావు, నేను ఆయన అంటే నాకు చాలా అభిమానం అని నన్ను నాగబాబు గారు చాలా ప్రశంసించారండి. పావు గంట అక్కడ కార్యక్రమాన్ని బ్రేక్ చేసి మాట్లాడారు. తర్వాత రోజా మేడం గారు నిజంగా మళ్ళీ మాకు శోభన్ బాబు గారు వచ్చినట్టే ఉందమ్మా, సర్పయోగంలో నేను ఆయనతో చేశాను, చాలా మంచి ఆయన అందగాడు, పైగా మంచి వ్యక్తి అని ఆ రోజా మేడం గారు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. అలా చాలా జబర్దస్త్లో చాలా చేశానండి, కొన్ని లేడీ గెటప్ ప్లేసి. జబర్దస్త్లో మన భాస్కర్ గారి టీంలో కొన్ని చేశాను. అలాగే పటాస్ ప్రకాష్ గారు అని ఆయన దాంట్లో చాలా చేశాను. ఎక్కువ చాలా గెటప్లో ఉంటానండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.